అందరికీ నమస్తే. మన ఎస్ఎస్ గార్డెనింగ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి ఈరోజు ఇంతమంది వచ్చాము అనుకుంటున్నారా? ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా ఎక్కువే ఉందండి, అందుకే ఇంతమంది వచ్చాము. మరి మేము ఏంటి హార్వెస్ట్ చేస్తామో తెలుసుకోవాలనుకుంటే రండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మనం గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం. ఈ రోజు అంతా ఆకుకూరల హార్వెస్టే, ఇంకేమేమి ఉన్నాయో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఎంతో గోంగూర ఉందో. కింద గార్డెన్ కాబట్టి ఒక పెద్ద మడంతా తవ్వుకొని విత్తనాలు అయితే పెట్టుకున్నాం. చూడండి గోంగూర ఎంత ఎక్కువ వచ్చిందో, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. ఇంత ఎక్కువ గోంగూర ఉంది కాబట్టి ఇంతమంది అయితే వచ్చామండి హార్వెస్ట్ చేయడానికి. చూడండి గోంగూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో, అందరి చేతిలో ఎంత ఎక్కువ ఉందో. ఆకుకూర అయితే ఎంత ఎక్కువ ఉన్నా మాకు ఏం ప్రాబ్లం అయితే ఉండదండి, ఎందుకంటే మేము డైలీగా పప్పులోకి యూజ్ చేస్తాం కాబట్టి ఎంత ఎక్కువైనా పర్లేదు. ఈ గోంగూరని ఒకసారి పచ్చడి చేస్తే మా అందరికి ఒక పూటకి అయిపోతుంది కాబట్టి మిగిలింది కూడా అంతా తెంపేస్తాము. మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, ఎందుకంటే మనమే విత్తనాలు పెట్టుకొని దాన్ని పెంచుకొని హార్వెస్ట్ చేసి దాన్నే మనం వండుకొని తింటే ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మన గార్డెన్లో పండించుకుంది మనమే తింటే. మీరు కూడా మాలాగే హ్యాపీనెస్ని ఇంకా ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి కంపల్సరీ. చిన్న ప్లేస్ ఉన్న దాంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీకు చాలా ఉంటాయి. ఆర్గానిక్గా ఫుడ్ తినొచ్చు, మీ హెల్త్ని మీరే కాపాడుకోవచ్చు. కాబట్టి గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. గోంగూర హార్వెస్ట్ అయితే అయిపోయింది. రండి ఇప్పుడు మనం నెక్స్ట్ తోటకూర ఇంకేవో ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ గ్రీన్ తోటకూర అయితే ఉంది. ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ గ్రీన్ తోటకూర వల్ల అయితే చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. మనకైతే విటమిన్స్ ఉంటాయి ఇందులోని, అలాగే ఐరన్ కాల్షియం కూడా ఉంటుంది. అలాగే ఈ తోటకూరలోని ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఆకుకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఈ ఆకుకూర వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, అలాగే మనకి హైట్ సైట్ రాకుండా కూడా చూసుకుంటుంది. ఈ ఆకుకూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. గ్రీన్ తోటకూర అయితే హార్వెస్ట్ చేసాం కదండి, ఇప్పుడైతే రెడ్ తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదైతే స్టెమ్ కటింగ్స్ చేస్తున్నాం, ఎందుకంటే దీని నుంచి మేము సీడ్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. గ్రీన్ తోటకూరకు ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఈ రెడ్ తోటకూర కూడా ఉన్నాయి. ఇవి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఈ రెడ్ తోటకూర అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు పాలకూర హార్వెస్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు వరకు మనం 3 ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే లాస్ట్ పాలకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాం. చూసారు కదండి ఆకు కూడా చాలా బడా సైజ్ లో ఉంది, ఇంకా చాలా ఫ్రెష్ గా కూడా కనిపిస్తుంది. అన్ని ఆకుకూరలోనే ఉన్నట్టు దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మన బాడీలో ఉన్న బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇంకా మన స్కిన్ టోన్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. మన బాడీలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది, మన హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. ఈ పాలకూర తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇంకానా రండి ఇంకా ఇదంతా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో. సో మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. మొత్తం ఇన్ని ఆకుకూరలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నాం అంటే ఫస్ట్ గోంగూర చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో, చాలా వచ్చింది కదండి గోంగూర. అమ్మమ్మకి ఇస్తే మంచిగా పచ్చడి పెడతారు, మేమైతే పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం అంత గోంగూరని. నెక్స్ట్ పాలకూర అండి, పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో, చాలా బాగా వచ్చింది కదా పాలకూర. నెక్స్ట్ రెడ్ తోటకూర అండి, ఇంకా గ్రీన్ తోటకూర. మొత్తం 4 రకాల ఆకుకూరలు అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం. అది ఎక్కువ హార్వెస్ట్ చేసుకున్నామండి. గోంగూర కోసం అయితే ఇంక చెప్పవసరం లేదు, చాలా ఎక్కువ వచ్చింది. సో మన హార్వెస్ట్ అయితే ఇదండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఆడుకుంటూ నవ్వుకుంటూ ఈ హార్వెస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మాలాగే ఎంజాయ్ చేసాము. మేము మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఉంటాము, నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. సమస్యలు